కూడా ఇంత ఇద్దరం వద్దా? టైం 2 అయింది. Sorry, it's DJ. గుడ్ మార్నింగ్ హనీ. హాయ్ విజ్జు, గుడ్ మార్నింగ్. ఈ రోజేంటో చెప్పుకో. ఈరోజు ఓకే, ఫిబ్రవరి 14th, వ్యాలంటైన్స్ డే కదా. హ్యాపీ వ్యాలంటైన్స్ డే బేబీ. హా, అవును. ఇంతకీ నేను ఎందుకు చేశానో చెప్పు. నువ్వే చెప్పు. నాకు గిఫ్ట్ ఇస్తానన్నావు కదా. ఓకే, నీకు గిఫ్ట్ ఇస్తాను కదా. ఓకే, నీకు ఏ గిఫ్ట్ కావాలో చెప్పు. నువ్వు ఏమిచ్చినా ఓకే. అలా కాదు బేబీ, నీకు ఏం కావాలంటే అది కోరుకో. అయితే ఆ రోజు మనం షాప్ లో ఒక డైమండ్ రింగ్ చూసామే, అది కావాలి నాకు. అమ్మని అమ్మ, డైమండ్ రింగ్ అంటుంది ఏంటి? పర్లేదు, ఇచ్చేద్దాం. అంతే కదా, నువ్వు ఫిక్స్ అయిపో, నీకు గిఫ్ట్ రెడీ చేస్తా. థ్యాంక్ యూ విజ్జు. సరే, నేను ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ కలుద్దాం. బాయ్ బాయ్. ఓకే బేబీ, మై బేబీ. యా కోయా రే కోయ్ కోయ్ కోయా, లవర్స్ డే కి రెడీ అయ్యా. ఈవినింగ్ పాప గిఫ్ట్ ఇద్దాం, నైట్ హైదరాబాద్ అంతా రౌండ్ వేద్దాం. కానీ ఇవన్నీ చేయాలంటే డబ్బులు కావాలి. ఇప్పుడు ఎవరిని పడగొట్టాలి? సరే, ప్లాన్ చేద్దాం. హనీకి రింగ్ కొనాలి, కానీ మన ఫోన్పేలో చూస్తే 20,000 ఉన్నాయి. మిగిలిన అమౌంట్ ఎవరిని అడిగితే వస్తాయి, ఎలా అడిగితే వస్తాయి? ప్రియాని అడిగితే 30,000? అరే నీకు 300 ఇస్తేనే 3 నెలలకి ఇస్తావు, అలాంటిది 3,000 ఇస్తే సంవత్సరానికి ఇస్తావు. అలాంటిది 30,000 అంటున్నావు, నేను చచ్చిపోయినా నువ్వు ఇవ్వరా? నేను డబ్బులన్నీ వీళ్ళు అడుక్కుంటే రావాలా? కష్టపడితే వస్తాయి, కష్టపడితే. అమ్మో, అది ఇచ్చే డబ్బుల కంటే తిట్లు ఎక్కువ ఉంటాయి. మన మామగారిని అడిగితే చెప్పు విద్య. వేణు, నాకు ఒక 20K కావాలరా. అరే, నా కాడ రూమ్ రెంట్ కట్టుకోవడానికి డబ్బులు లేక రూమ్ లోకి వెళ్తే ఆడవాళ్ళు మనీ అడుగుతారని బయట అన్నదాన సత్రాల కాడికి అన్నం తింటున్నారు. అలా నువ్వు నన్ను ఎలా 20K అడగాలనిపిస్తుందిరా నీకు? ఇప్పుడు నాకు ఇచ్చే డబ్బుల కంటే వీడి దరిద్రాలే ఎక్కువ చెప్తాడు. మరి ఎవరిని అడగాలి? ఘనాగారిని అడిగితే, అన్నా నాకు పైసలు కావాలన్నా. పైసలా? దేని చూడడానికి రా నీకు పైసలు? సాధకే దేని చూడడానికి రా నీకు పైసలు? సరైన రీజన్ ఆడుకున్న డబ్బులు వీళ్ళందరినీ అడిగే విధంగా అడిగితేనే ఇస్తారు. అడిగితే ఇస్తారు. ఎస్, ప్రతి ఒక్కడికి మదర్ అంటే ఎమోషన్ ఉంటుంది. ఆ మదర్ ఎమోషన్తోనే మనం అడిగితే ఖచ్చితంగా అవుద్ది. ప్రియా ప్రియా ప్రియా. హలో ప్రియా. విద్య చెప్పు. హలో ప్రియా, నాకు అర్జెంట్గా 30K కావాలరా. 30Kనా? ఎందుకురా? అతనికి సీరియస్గా ఉండి హాస్పిటల్లో జాయిన్ చేశారు. సర్జరీ అవుద్దంట. 1 lakh కావాలరా. నా దగ్గర కొంచెం బ్యాలెన్స్ తక్కువైంది. 30K ఏమైనా అడ్జస్ట్ చేస్తావా? అయ్యో అవునా? అవును ప్రియా, ప్లీజ్. సరే, లైన్లో ఉండు, ఫోన్పే చేస్తున్నా. వచ్చేరా, థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు మన మామ గడిచారు. రే మామ, అర్జెంట్గా 20K కావాలరా. ఎందుకురా 20K నీకు? మదర్ సీరియస్గా ఉందరా, ఆపరేషన్ చేయాలంట. ఒక 20K తగ్గినరా. సరే మా చూస్తా, నిన్న శాలరీ క్రెడిట్ అని ఎంతనే చూసి పంపిస్తా. థ్యాంక్ యూ మామ, వచ్చినాయి.
ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ అన్నా ఇదిగో బండి ఒక 30,000 కావాలన్నా. ఈ ఎర్రబండి అమ్మా ఏ ఎరుపు దాని దగ్గరికి పోతున్నారో నువ్వా? ఎరుపుదా? ఇదేంటి తిడుతున్నాడు? ఏ ఇది బూతు కాదు, రెడ్ రెడ్ రెడ్. అంటే నాకు బూతులా అర్థమైందన్నా. అన్నా ఒక 30,000 ఇవ్వన్నా, మళ్ళీ 3 రోజుల్లో ఇచ్చేస్తా అన్నా. సరేరా, ఫోన్ పే చేస్తాను కానీ నువ్వు వెళ్ళు ఇంకా. థ్యాంక్ యూ అన్నా. పారా పారా పారా. అమ్మయ్య వీడు ఏమంటాడని భయపడ్డాను, ఒప్పేసుకున్నాడు. నా బాబాకి గిఫ్ట్ పని అయిపోయింది. బేబీ నువ్వు అడిగిన గిఫ్ట్ రెడీగా ఉంది. వావ్, థ్యాంక్ యూ బేబీ. అయితే ఈవినింగ్ కలుద్దాం. ఓకే బేబీ. హాయ్ హనీ, హాయ్ విజు. ఇదిగో నీ గిఫ్ట్. వావ్, వావ్, చాలా బాగుంది, సూపర్. థ్యాంక్ యూ విజు, థ్యాంక్ యూ సో మచ్. అవును, ఇంత అమౌంట్ ఎక్కడ నీకు? అంటే మన ప్రేమ చిహ్నంగా లాస్ట్ ఇయర్ ఒక డిగ్రీ కొని ఈ 1 year నుంచి ఇన్కమ్ అంతా దాచించాను బేబీ. వావ్, సూపర్ బేబీ, నైస్. సరే కానీ నీకు గిఫ్ట్ ఇచ్చాను కదా, మరి ఇంకా ఇంకేంటి, నువ్వే చెప్పు. అంటే ఈ హైదరాబాద్ మొత్తం అందన్నట్టుగా నైట్కి మొత్తం తిరిగేద్దాం, ఓకేనా? ఓకే, సరే బేబీ, నైట్కి కలుద్దాం. బాయ్. బాయ్. గాలిలో ఊగిసలాడే దీపంలా ఆ బుద్ధి తల్లి, ఈవినింగ్ వెళ్దాం హైదరాబాద్ అంతా చేద్దాం. చెల్లి చెప్పు. హలో అన్నయ్య, అమ్మకి యాక్సిడెంట్ అయిందిరా, హాస్పిటల్లో జాయిన్ చేశాం. ఏంటమ్మా నువ్వు చెప్పేది? సర్జరీ చేయాలంటారా? 1 lakh ఖర్చు అవుతుంది. 1 lakh కడితేనే సర్జరీ స్టార్ట్ చేస్తా అంటున్నారు. ఏదో ఒకటి చెయ్యన్న. సరే బేబీ, నైట్కి కలుద్దాం. బాయ్. బాయ్. గాలిలో ఊగిసలాడే దీపంలా ఆ బుద్ధి తల్లి, ఈవినింగ్ వెళ్దాం హైదరాబాద్ అంతా చేద్దాం. చెల్లి చెప్పు. హలో అన్నయ్య, అమ్మకి యాక్సిడెంట్ అయిందిరా, హాస్పిటల్లో జాయిన్ చేశాం. ఏంటమ్మా నువ్వు చెప్పేది? సర్జరీ చేయాలంటారా? 1 lakh ఖర్చు అవుతుంది. 1 lakh కడితేనే సర్జరీ స్టార్ట్ చేస్తా అంటున్నారు. ఏదో ఒకటి చెయ్యన్నయ్యా. నాకు భయంగా ఉందన్నయ్య. సర్జరీ లేట్ అయితే ప్రాణానికే ప్రమాదం అంటున్నారు అన్నయ్య. ప్రియా నాకు కొంచెం అమౌంట్ కావాలి. మార్నింగే కదరా తీసుకున్నావు. ఏం చెప్పరా, అమౌంట్ ఏం చేసావు? ఏం లేదురా. హలో హలో, రే మామా నాకు కొంచెం అమౌంట్ కావాలరా. మార్నింగే కదా నీకు 20K సెండ్ చేసింది. అసలు ఆ డబ్బులు ఏం చేస్తున్నారా నువ్వు? అమ్మకి ఆపరేషన్ అని చెప్పింది నిజమేనా? సారీ రా. ఆ కోటిగాడు డబ్బులు ఇవ్వకపోతే వేసి పడితే ఇవ్వండి అన్నా. గానా ఏంద్రా మళ్ళీ వచ్చినావా? కొంచెం అమౌంట్ కావాలన్నా. నా తమలపాకులో పొద్దునే కదా 31 కిలోవా? అవునన్నా, కానీ మళ్ళీ కొంచెం అర్జెంట్ అవసరం వచ్చిందన్నా. మళ్ళీ ఏం అవసరం వచ్చిందిరా నీకు? నీ బండు బట్టి దింగా నా పైసలు నాకు ఇచ్చారా? అన్నా అలా కాదన్నా, ప్లీజ్ అన్నా.
మీలాంటి వాళ్ళ కోసమే ఈ రొంగు వేసుకునే వరకు కొంతమంది ఉండేటోళ్ళు రా. వాళ్ళు లేక మీరు అన్నిటికన్నా తెగించాడు రా. రే నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు నాకు తెలుసురా. నువ్వు ఎంత ఎదవయో తెలియాలంటే నువ్వు దేనికోసం అంతా చేస్తున్నావో దానికి ఫోన్ చేయరా. రా ఊరు కనీసం వాడు కాలైనా తీసేయండి రా. హలో హనీ, అమ్మకి మార్నింగ్ యాక్సిడెంట్ అయిందంట. ఓ అవునా, అలాగా? అర్జెంటుగా సర్జరీ చేయాలంటే 1 lakh కట్టాలంట. నా దగ్గర ఉన్న అమౌంట్తో ఆ రింగ్ కొనేశాను. అర్జెంటుగా ఆ రింగ్ వెనక్కి కావాలరా. ఒక 1 minute ఆగు, మళ్ళీ చేస్తాను. స్విచ్ ఆఫ్ చేస్తే అయిపోద్ది. హలో, Calling is either switched off or not reachable at the moment. ఏంటి, రింగ్ కావాలా? ఈ రింగ్ కోసమే కదా ఇన్ని రోజులు నీతో ఉంది. తనే నా జీవితం అనుకున్నాను, కానీ నాకు జీవితాన్ని ఇచ్చిన అమ్మకు ఆపదొస్తే కనీసం కాపాడుకోలేకపోయాను. నాకు బతికే అర్హత లేదు. ఇది కూడా కలేనా? కానీ ఇలాంటి కళ నిజంగా జరిగితే నేను మర్గయా. ఓ నీ ఫోన్ చేస్తుంది. మార్నింగ్ అని ఈరోజు వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నేను నీకు గిఫ్ట్ ఇస్తా అన్నాను, నువ్వు అందుకే చేసావని నాకు తెలుసు. ఒకవేళ నీకు గిఫ్ట్ ఇవ్వకపోతే నువ్వే చెప్పావు కదరా గిఫ్ట్ ఇస్తానని. అదే నీకు గిఫ్ట్ ఇవ్వకపోతే అన్ని మాటలు ఎందుకు మారుస్తున్నావు? నువ్వే ఇస్తానన్నావు కదా. ఇస్తా అన్నాను, కానీ నీ గిఫ్ట్ ఇవ్వకపోతే వదిలి పడదొబ్బుతా. అయితే దెంగి. Don't encourage this type of girls.